ఆల్. హలో ఆల్. హాయ్. యూఎస్‌లో ఉన్న వాళ్ళు చాలామంది చాలా టెన్షన్స్‌తో ఉన్నారు కదా! సో, మీ అందరికీ నేను ఒక చిన్న సజెషన్ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని వెనక్కి పంపించారు అంటే మీ సిట్యుయేషన్ ఏంటి అనేది మీరు చాలా కంగారు పడుతున్నారు కదా! సో, అందుకనే ఒక 2, 3 ఇయర్స్ లేట్ అయినా గానీ మీరు వేరే ఫారిన్ కంట్రీ చూజ్ చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా వెంటనే మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా జనరల్ ఐఎల్టీఎస్ రాసి పిఆర్ అనేది వేరే కంట్రీస్‌కి అప్లై చేసుకోండి. కెనడా అయితే ఇప్పుడు కాదు. వేరే ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్ గానీ, లేదా యూకే గానీ ఇలాంటి కంట్రీస్ అన్నీ అప్లై చేసుకోండి. అప్లై చేసి పెట్టుకుంటే ప్రాసెసింగ్ టైమ్‌కి మీకు ఆ టైంకి వీసా పిఆర్ అనేది అప్రూవ్ అవుతది కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు కెనడా మామ వీడియోస్ ఎప్పుడైనా చూసారా? ఆయన కూడా సేమ్ ఇంతే హెచ్-1బీ మీద ఉన్నప్పుడు స్టాంపింగ్ కోసం వచ్చి వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆయన ఏదో అండర్ గ్రాడ్యుయేట్ ఏదో మ్యాచ్ అవ్వలేదో ఏదో అని చెప్పి రిజెక్ట్ చేశారంట. సో, ఆయన కూడా ఇండియా వచ్చేసిన తర్వాత పిల్లలతో చాలా కష్టపడ్డారంట. వాళ్ళ పిల్లలు అడ్జస్ట్ అవ్వలేక క్లైమాటిక్ కండిషన్స్‌కి. సో, ఇదంతా కాదు అని చెప్పి ఆయన పట్టుదలగా కెనడాకి పీఆర్ అప్లై చేసుకొని సో, ఆయన ఇక్కడొచ్చి సెటిల్ అయ్యారు. సో, ఈ వీడియో చూసాను నేను. నాకు చూడగానే ఇలాగా మనం కూడా సజెస్ట్ చేస్తే బావుంటది కదా! అని చెప్పి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో, మీకైతే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. యూఎస్‌లో మాస్టర్స్ చేశారంటే చాలా వాల్యూ కూడా ఉంటది. సో, ప్లీజ్ యుటిలైజ్ చేసుకోండి. డోంట్ గెట్ పానిక్. ఓకే. బాయ్.